నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. బాల్యంలో చందమామ అంటే ఎంతో అపురూపమైనదన్న భావన ఉంటుంది. నల్లని మబ్బుల చాటున తొంగి చూసే తెల్లని జాబిలిని చూపిస్తే చాలు పిల్లల ఏడుపు మొత్తం ఎవరో తీసేసినట్టు మాయమవుతుంది. మేఘాల్లో వడివడిగా సాగిపోయే చంద్రుణ్ణి పసిపిల్లలు కళ్ళప్పగించి చూస్తారు. అలాగే చిన్ననాట పిల్లలు తప్పనిసరిగా చుక్ చుక్ రైలు వస్తోంది, దూరం దూరం జరగండి అన్న పాట పాడుతూ ఆడుకుంటారు. ఇలా బాల్యానికి చందమామకు రైలుకు విడదీయలేని బంధం ఉంది. రానున్న రోజుల్లో భావితరాలు జాబిల్లిపై రైలు పాట పాడుకునే మహద్భుత క్షణాలు రాబోతున్నాయి. ఆ దిశగా పరిశోధనలు వాయు వేగంతో సాగుతున్నాయి. చంద్రుణ్ణి అందుకున్న కల సాకారమైన తర్వాత మనిషి ఆలోచనలు జాబిల్లుపై నివాసం వైపుగా సాగాయి. చంద్రుడిపై మనిషి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి దశాబ్ద కాలం చాలని, శతాబ్దాల పాటు ఎదురు చూడాల్సిన అవసరం లేదని వరుస పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మిగిలిన గ్రహాలతో పోలిస్తే మనిషికి చంద్రునితో ఉన్న అనుబంధం ఎక్కువ. నిర్మలమైన ఆకాశంలో నిండు జాబులను చూస్తే కలిగే భావన వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. కవులకు ఇది అద్భుతమైన కథా వస్తువు. పూర్ణ చంద్రుని గురించి ప్రపంచవ్యాప్తంగా కవులు కలవరించి పలవరించారు, పలవరిస్తూనే ఉంటారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో చందమామపై పరిశోధనలు మనిషికి ఎంతో ప్రత్యేకంగా మారటానికి చందమామ అందరివాడు కావటమే కారణం. భావుకతను, ఊహాలోకాన్ని పక్కన పెట్టి శాస్త్రీయ దృక్పథంతో గమనిస్తే భూమి, చంద్రుడు దగ్గరగా ఉంటారు. చంద్రుని ఉపరితలంపై గురుత్వాకర్షణ శక్తి తక్కువ. 3 రోజుల్లో జాబిల్లిని చేరుకోవచ్చు. దీంతోపాటు భూమి తర్వాత మనిషి నివసించటానికి అనువుగా ఉన్న గ్రహాల జాబితాలో చందమామ ముందు వరుసలో ఉన్నాడు. అందుకే చందమామపై రైలు కూత వినిపింపచేయాలని నాసా ఊవ్విళ్లూరుతోంది. చందమామ వింత వస్తువు కాదని, భూమి లాంటి ఓ గ్రహమేనని, నల్ల మచ్చగా మనం భావించేది నిజానికి మచ్చ కాదని, చంద్రుడిపై ఉండే రాళ్ళు, రప్పల అవశేషాలని మనిషి గ్రహించిన తర్వాత జాబిల్లిని చేరుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాలు సఫలీకృతమైన తర్వాత నీటి జాడల కోసం అన్వేషణ సాగింది. మనిషి జీవనానికి అవసరమైన నీటి జాడలు చంద్రునిపై పుష్కలంగా ఉన్నాయని ఇస్రో పరిశోధనల్లో తేలిన తర్వాత జాబిల్లిపై ఆవాసం ఏర్పరచడం పరిశోధన సంస్థల తక్షణ లక్ష్యంగా మారింది. చంద్రుని దక్షిణ ధ్రువంపైకి భారత్ రోవర్ ని దింపిన తర్వాత ఆ గ్రహంపై ఎక్కడైనా పరిశోధనలు సాగించి మనిషి జీవించేలా సౌకర్యాలు కల్పించవచ్చన్న భరోసా ఏర్పడింది. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్ నిర్మించాలన్న ఆలోచన నాసాకొచ్చింది. ఆర్టెమిస్ ప్రయోగంలో భాగంగా ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ ట్యాగ్ ఫ్లోట్ అనే వ్యవస్థను అభివృద్ధి చేసి చంద్రునిపై నాసా రైల్వే స్టేషన్ నిర్మించనుంది.